మార్గంలో ధర్మ మార్గంలో నడిపించ ఆటలు నేర్చిన ముంజ నీ కడుపు ఎలా వచ్చిందంటే దేవుడు చేసిపోయాడు అన్నట. అట్లా ఉంది నా కొడుకు వ్యాపారం. వీళ్ళకి నల్లట బుక్లో నుంచి సమాజాన్ని ఒక నీతి మార్గంలో ధర్మ మార్గంలో నడిపించడానికి అవసరమైన కంటెంట్ ఏమీ ఉండదు. ఎంతసేపు కూడా పరమతాల మీద విద్వేషము, ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవటం, ఎవరినో ఒకరిని తిట్టిపోయడం, వీళ్ళని ఒక సైకిక్ జాంబీలుగా తయారు చేయటం. ఈ మధ్య కాల్ రికార్డ్స్లో దొరికిపోయిన అభినయ్ గడు వచ్చి ఆడేమంటాడంటే దాంట్లో తప్పే ఉంది, మా వాళ్ళకు చెప్పుకున్నాడు అంటున్నాడు. మీ వాళ్ళకి ఎవరి గురించి చెప్తున్నాడు? ఆడి పెళ్ళాం గురించి చెప్పుకోమను, షాలేం రాజు పెళ్ళాం గురించి, నా పెళ్ళాం బజార్ అని చెప్పుకోమను, మాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు బజార్లో చెప్పడం ఏంటిరా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బజార్లో చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడదే? దొంగ నా కొడకల్లారా. అంటే ఇప్పుడు ఈ చర్చిల్లో ఉన్న ముంజులకి ఏమర్థం అయిందంటే, మనం రంగు పనులు చేసినా తప్పు లేదు, మనం చేసే ఈ లంగోటా పనులు తప్పు లేదు, ఏసైని క్షమాపణ అడిగితే సరిపోద్ది, కానీ పువ్వులు పెట్టుకోవడం మాత్రమే పాపం. పువ్వులు పెట్టుకోకుండా మనం చేసే ముంజు పనులన్నీ చేసి ఏసైని పేపువా నన్ను క్షమించు అంటే సరిపోయిద్ది అని అట్లా ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు. అందుకే ఆ చప్పట్లు కొట్టారు. ఆ ముంజులన్నీ చప్పట్లు కొట్టింది ఎందుకు అనుకున్నారు? పువ్వులు పెట్టుకోకుండా మనం చేసే ముంజు పనులన్నీ చేయొచ్చు, మనకు లైసెన్స్ ఉందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అసలు హిందూ దేశంలో ఉండి, భారతదేశంలో ఉండి, భారతదేశ సంప్రదాయాలని, స్త్రీల యొక్క అలంకరణ విధానాలని కూడా ఇంత అసభ్యకరంగా జుగుత్సాకరంగా మాట్లాడి వీడు ఇంకా తిరగలుగుతున్నాడంటే నిజానికి మన చేతకెంతనం. 1,00,000 మంది మహిళల కథం దొక్కితే చిలకలూరుపేటకి వాడి బతికేమైద్ది? ఆ రోజు రావాలి, వస్తుంది. ఆ చైతన్యం కోసం ఎదురు చూద్దాం. ఈలోపు వీడికి ఏ విధంగా చట్టపరంగా బుద్ధి చెప్పడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ. కోట్లాది మంది మహిళల మనోభావాలని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మాట్లాడినటువంటి ఈ లుచ్చ నా కొడుక్కి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనే విషయాన్ని గుర్తించాలని మనం చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.